సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మంది వస్తున్నారు అన్నారు. కానీ ఈ మధ్య తెలుగు హీరోయిన్లు విపరీతంగా వస్తున్నారు. వాళ్ళలో ముఖ్యంగా టీనా శ్రావ్య. మీకు బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఇలాగ ఒక హీరోయిన్ లాగా నేను కూడా ఫాలో అవ్వాలనే ఒక హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు? నేను సాయి పల్లవి అని చెప్తా. సాయి పల్లవి గారు. షీ లుక్స్ డామ్ క్యూట్. దే విల్ వేర్ సారీస్ ఫర్ ఎవ్రీ ప్రమోషన్స్. అవును. ఒక ప్రమోషన్స్కి వస్తే ఒక ఫంక్షన్ లాగా ఒక శారీ కట్టుకుని వస్తే ఐ లైక్ శారీస్ అండి. ఇండస్ట్రీకి అనగానే కొంచెం ఆలోచిస్తారు, భయపడతారు. మీ అమ్మగారు ఎంత బ్యాక్ బోన్ లాగా అలా నించొని అసలు వాట్ ఏ సపోర్ట్ కదా. అంటే ఇంకా మమ్మీకి నేను తప్ప ఇంకా వేరే లోకం లేదు, నాకు మమ్మీ తప్ప ఇంకా వేరే లోకం లేదు. బెస్ట్ ఫ్రెండ్స్. వల్ల నాడుగులు సాగాలమ్మా నీ పెదవుల చిరునవ్వు. తిరువిరి గారితో ఎలా ఉండేది అనుబంధం? తిరువేరి గారితోనా ఐ రియల్లీ మిస్ హిమ్. నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మంది వస్తున్నారు అన్నారు. కానీ ఈ మధ్య తెలుగు హీరోయిన్లు విపరీతంగా వస్తున్నారు. రావటమే కాదు, ఐరన్ లెగ్గులు అనేది మనం గతంలో వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు గోల్డెన్ లెగ్గుల్లాగా వాళ్ళు అలా వచ్చేసి పెద్ద పెద్ద విజయాలు సాధిస్తున్నారు. వాళ్ళలో ముఖ్యంగా టీనా శ్రావ్య. లక్కీ లెగ్ అమ్మాయి ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా చేస్తుంది. మొన్న ఈ మధ్య మనం కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాలో చూసాం. దాని తర్వాత ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాలో కూడా చూసాం. అమ్మాయితో మాట్లాడదాం. ప్రస్తుతం ఇప్పుడు ఒక సినిమా చేస్తుంది, హ్యాట్రిక్ ఫిల్మ్ కాబోతుంది. అమ్మాయికి చాలా చాలా మంచి కెరీర్ ఉండబోతుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకనే టాలెంట్ ఉన్న వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి టీనా శ్రావ్యని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. హాయ్. హాయ్ సార్. కంగ్రాచ్యులేషన్స్. ఏంటి నిన్నేమో చీర కట్టుకుని చాలా పెద్ద అమ్మాయిలాగా నువ్వు వీళ్ళు ఎవరో చిన్న మీ అక్క రాలేదా అన్నావు అనుకున్నా నేను. అట్లా అంటున్నారని నేను ఇంకా చిన్న పిల్లని చూపిస్తాను. చీరలు కడుతూ ఉంటే పెద్ద ఆంటీ అని వేసుకుంటున్నారు. అవునా? లేదు, అది క్యారెక్టర్ మాత్రమే. చీరలు కడితే ఆంటీ అనేస్తారా అంటున్నారు. ఇప్పుడు మీరే అక్క అన్నారు, పెద్ద అమ్మాయిలా అంటే మెచ్యూర్డ్ క్యారెక్టర్ కదా. అదే అందుకని అలా పెట్టుకున్నారు. మొత్తానికి హ్యాట్రిక్ మీద కన్నేసినట్టున్నారు. అమ్మో, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అట్లేం లేదు, హ్యాట్రిక్ అవ్వాలని ఏం లేదు. చేసే ప్రతి సినిమా అది హిట్ అయిపోతుంది. మంచి సినిమాలు చేస్తున్నాను, మంచిగా హిట్ అవుతున్నాయి. నేను అసలు మీరేంటి, అసలు మీ ప్రొఫైల్ ఏంటో చూద్దాం అనుకున్నప్పుడు జస్ట్ టీనా శ్రావ్య అని కొడితే అన్నీ ఏదో యూట్యూబే వస్తున్నాయి. ఎవరో యూట్యూబ్ అమ్మాయిలే అనుకున్నాను. చూస్తే అది లోపల మీరే ఉన్నారు. అంటే మీరు యూట్యూబ్ నుంచి సినిమాల్లోకి టర్న్ అయ్యారా? అవును. ఫస్ట్ యూట్యూబ్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను, దాని తెలుగు వెబ్ సిరీస్ చేశాను, అది హిట్. తర్వాత తమిళ్ వెబ్ సిరీస్ చేసా, అది హిట్. దాని తర్వాత కమిటీ కుర్రోల్ సినిమాకి. ఓకే, అవి చూసి ఆడిషన్స్లోని వచ్చింది మీకు. నేను యాక్చువల్లీ కమిటీ కుర్రోల్ అప్పుడు ఆడిషన్ సరిగ్గా చేయలేదు. నాకు ఆడిషన్ ఫిగర్ ఎక్కువ. ఆడిషన్స్ అస్సలు చేయను సార్. కమిటీ కుర్రోల్కి సరిగ్గా చేయలేదు, ప్రీ వెడ్డింగ్ షోకి సరిగ్గా చేయలేదు. అంటే నాకు ఆడిషన్ అంటే ఇలా భయం వేసిద్ది. బట్ ఆన్ సెట్కి వెళ్ళిపోతే అస్సలు ఫియరే ఉండదు. అండ్ ఒక క్లిప్ నేను చేసిన తెలుగు సిరీస్లో ఇది ఒక క్లిప్ వైరల్ అయింది బాగా. అది చూసి యదువంశీ గారు ఈ అమ్మాయి కావాలి రోల్కి అన్నట్టు అలా కాంటాక్ట్ అయ్యారు. అలాగా కమిటీ కుర్రోల్ అనే ఒక పెద్ద శ్రీదేవి వచ్చింది, అలా వచ్చేసింది. ఇప్పుడు సత్యగా మళ్ళీ రాబోతున్నట్టుంది. అవును. సత్య, వాట్ ఈస్ సత్య? సత్య, షీఈ్ ఎ బోల్డ్ స్ట్రాంగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్. ఓకే. అమాయకంగా ఉంటుంది, అల్లరి చేస్తుంది, బట్ షీ స్ట్రాంగ్ అండ్ కామ్. కానీ అంటే అట్లాంటి అసలుకి నాకు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ ఒక సడన్ క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోయింది గేదెల రాజు సినిమాకి సంబంధించి. ఎందుకంటే ఎవరు చూసినా సరే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని వాళ్ళు చాలా గొప్పగా ఉన్నతంగా ఊహించుకుంటున్నారు. అసలు మీరు ఆ సినిమాలోకి ఎంటర్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటి? డైరెక్టర్ ఓ చైతన్య గారు మెసేజ్ అండి. ఓకే. ఆయన ఉన్నట్టుగా చెప్పారు. ఇది బడ్జెట్, ఇది మా పరిస్థితి, ఇది కథ. ఈ బడ్జెట్ ఇదంతా పక్కకు పెట్టేస్తే కథ, ఇప్పుడు ప్రొడక్షన్ గట్టిగా ఉండి బాగా పెట్టే వాళ్ళు చూసుకుంటే కథ వీక్గా ఉంది, ఇక్కడ కథ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, పర్లేదు సార్, ఐల్ డూ. లాస్ట్కి ఒక పారాగ్రాఫ్ పెట్టారండి మెసేజ్ నాకు. ఎవ్రీథింగ్ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లాస్ట్కి మీరే నా సత్య అని పెట్టారు. ఓకే, అంటే ఈయనకి నేను ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ నన్నే అనుకుంటున్నారు. ఓకే, ఎందుకు చేయకూడదు. అండ్ ఈవెన్ దో సత్య క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది, నాకు పర్సనల్గా నచ్చింది. సో వదలొద్దు అనుకున్నా. మీరు నాకేం ఇవ్వకపోయినా పర్లేదు, ఐల్ కమ్ అండ్ ఐల్ డూ ఇట్. ఓ మై గాడ్. యా.
అంటే ఆ క్యారెక్టర్ మీద అంత ప్రేమ పెరిగిపోయింది మీకు ఆ మెసేజ్ వల్ల లేకపోతే ఆ కంటెంట్ వల్ల. అంటే ఆయన అంత అంటే కొంతమంది హైప్ చేసుకోవడానికి అది ఇదని చెప్తారు. బట్ నేను అట్లేం లేదు. మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పేసి, ఇదండి పరిస్థితి. మీరొస్తే బావుంటది. మీరు రావాలని కోరుకుంటున్నాం. మీరొచ్చేవాళ్ళు కాదు నాకు తెలుసు. కానీ మీరొస్తే మాకు బావుంటది. అంటే ఆ జెన్యూనిటీ ఉంది కదా! అది కొంచెం టచింగ్‌గా అనిపించింది. ఫ్యూచర్‌లో ఇప్పుడు జెన్యూనిటీకి నిజంగానే అందరూ కూడా ఫిదా అయ్యే టైం ఇది. ఎందుకంటే కంటెంట్‌ని నమ్మే పరిస్థితి. అందరూ కూడా నిన్న కూడా మీరు మాట్లాడుతున్న ఎవరైతే గేదెల రాజు డైరెక్టర్ చైతన్య గారి గురించి హ్మ్. అందరూ మీడియా కూడా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని చాలా అప్రిషియేట్ చేశారు. యాహ్! ఎందుకంటే ఆయన రియల్ అటెంప్ట్ ఎంత కష్టపడ్డాడు అనేది ఆయన డైరెక్ట్ చెప్తున్నప్పుడు ఒక డైరెక్టర్ ఎలా వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడతారో తెలుసు అందరికీ. కానీ ఆయన చెప్పే దానిలో ఎంత నిజాయితీ ఉంది అనేది వాళ్ళ అమ్మా నాన్న ద్వారా చెప్పాలకే ప్రతి ఒక్కళ్ళు కూడా కదిలిపోయారు. అవునా? అవును సార్. మీకు ఎలా ఉండింది ట్రీట్మెంట్ అక్కడ? అక్కడ మంచి చాలా బాగా మాట్లాడతారు. అంకుల్ ఇప్పుడు కూడా లైక్ అమ్మ, అదమ్మ, ఇదమ్మ అనుకుంటే చాలా వాళ్ళ ఇంటి అమ్మాయిలాగే చూసుకుంటారండి. ఆ మర్యాదలు గానీ, ఫుడ్ గానీ అంతా చాలా బావుంటది. బట్ గ్రేట్ థింగ్ ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు అంత నమ్మి చైతన్య గారిని నమ్మేది ఇచ్చారంటే దట్స్ గ్రేట్. అయితే మీకు గేదెల రాజు ఎవరైతే గేదెల రఘుకుంచే గారికి అది నాకు కూడా క్యారెక్టర్ పేర్లే వచ్చేస్తున్నాయి. గేదెల రాజు గారికి ఉన్న సీన్స్ తక్కువే ఉన్నాయి కానీ చాలా ఇంటెన్స్ సీన్లు అనమాట. వాటి గురించి చెప్పండి మీకు. నేను నార్మల్‌గా నా సోలో సీన్స్ అయ్యాయి. తర్వాత హీరోతో కాంబినేషన్ అయ్యాయి. దాంతో ఒకరోజు రఘుకుంచ గారితో కాంబినేషన్ సీన్. ఫస్టే డైరెక్ట్ అంటే లైక్ ఫేస్ టు ఫేస్ ఇచ్చి పడేసే సీన్. నా రఘుకుంచ గారిని చూడడం అదే ఫస్ట్ టైమ్. ఆయన మాట్లాడుకుంటే బాగా మాట్లాడు అంటే ఇంకా ఆన్ టేక్ నాకు తెలియదు. ఇంకా సార్‌ది ఆ డైలాగ్ ఉంటుంది. కట్ చేస్తే అరిచారండి. భయమేసింది దెబ్బకి. ఆ భయం నిజంగా అమ్మో! ఇలా అయిపోయింది. రఘుకుంచ గారు టాప్ యాక్టర్. మనిషి మంచోడు, మనసు మంచిది. యాక్టింగ్ ఎరగదీస్తాడండి గేదెల రాజు. నేను అరుస్తా తెలుసా ఇలా కూర్చొని హీరో నాకు అంత ఇష్టం. అంటే రఘు గారు స్క్రీన్‌లో చూస్తుంటే ఆహా! ఏమన్నా యాక్ట్ చేశారా అలా అనిపిస్తుంది. ట్రైలర్ చూసినప్పుడు కూడా ఆ ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. ఒక డైలాగ్తోని అరే నిజంగా కాకినాడ మొత్తం ఈయన చేతుల్లో ఉందా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు. అవును సార్. మీడియా కూడా చాలా క్యూరియస్గా ఉండింది. రేపు సినిమా విడుదల అవ్వగానే ఎలా ఉండబోతుందనే టాపిక్ అందరూ మాట్లాడారు. లక్కీగా విడుదల అవ్వగానే ఒక పెద్ద హిట్తోని మళ్ళీ హ్యాట్రిక్ కొట్టేసావు నువ్వు. దీని మీద ఇది హ్యాట్రిక్ అవగానే బడ్జెట్లు పెరిగిపోతాయా తెలుగు అమ్మాయి హీరోయిన్కి? అట్లని ఏం లేదు. బడ్జెట్లు పెరగాలంటే పెరిగితే వద్దు అనుకుంటే ఆగిపోతాయి సార్. అది మనసుకి నచ్చాలి. ఇప్పుడు ఈ స్టోరీ నాకు ఎంతవరకు కరెక్ట్, ఈ స్టోరీ వదిలేస్తే నాకు ఏదైనా మైనసా, పట్టుకుంటే ఏదైనా మైనసా, ఇట్లా కొన్ని ఉంటుంది కదా గ్రాఫ్. ఆ గ్రాఫ్ చూసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఇతనే చేస్తాను ఇంత తక్కువకైతే అట్లనే ఏం లేదు సార్. ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీకి అనగానే కొంచెం ఆలోచిస్తారు, భయపడతారు. మీ అమ్మగారు ఎంత బ్యాక్ బోన్ లాగా అలా నించొని అసలు వాట్ ఏ సపోర్ట్ కదా, ఎవరికి దొరుకుతుంది అంత మంచి సపోర్ట్? నాకు అదే అనిపించింది. చాలామంది షూట్స్లో చూస్తూ ఉంటారు అక్క నాకు సపోర్ట్ లేదక్క అనుకుంటు. బట్ మా మమ్మీకి ఎంత పెయిన్ వచ్చినా ఏమొచ్చినా తను షూట్కి వస్తుంది, డబ్బింగ్కి వస్తుంది, ప్రమోషన్స్కి వస్తుంది. అంటే ఇంకా మమ్మీకి నేను తప్ప ఇంకా వేరే లోకం లేదు, నాకు మమ్మీ తప్ప ఇంకా వేరే లోకం లేదు. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. పాపం దానికి ఎంత పెయిన్ ఉన్నా వస్తుంది, అలా కూర్చుంటారు. ఇప్పుడు కూడా అలానే కూర్చున్నా, అలానే ఉంటుంది. షీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ట్రస్టెడ్ మీ. దాని తర్వాత నా ఫ్యామిలీ, అన్నయ్య, డాడీ. ఇప్పుడు నాకు ఇండస్ట్రీ వద్దు అంటే ఇంకా వాళ్ళు నన్ను కొడతారు. ఏంటి నువ్వు అక్కడున్నావు, నువ్వు అక్కడే ఉండాలి. అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు సార్. మొత్తం ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. అది నిజంగానే లక్కీ. నేను ఎలా అసలు ఎంత అంటే చాలా మందికి ఆ సపోర్ట్ దొరకదు. ఒక్కొక్కళ్ళు అక్క నీకు బాగా సపోర్ట్ దొరికింది అక్క అంటారు. దొరికిందిరా అంతే. ఇంకా వాళ్ళే సపోర్ట్ చేస్తారు, వాళ్ళే తిరుగుతారు నా కోసం. ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ఎక్కడో మీరు పబ్లిక్గా వెళ్తుంటారు, థియేటర్స్ కానీ లేకపోతే ఇంకో చోటకి కానీ, ఎక్కడొకక్కడ బ్యాడ్ టచ్ గుడ్ టచ్కి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిని మీరు ఎలా తీసుకుంటారు? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఇది ప్రీ వెడ్డింగ్ షో థియేటర్ విజిట్స్ వెళ్ళినప్పుడు సింగిల్ స్క్రీన్స్, అప్పుడు మనం క్రౌడ్ని కంట్రోల్ చేయలేము. ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే దే విల్ బి కొంచెం ఉంటారు, కామ్గా ఉంటారు. ఇంకా సింగిల్ స్క్రీన్ అంటే ఏంటి, విజిల్స్ మొత్తం మాస్ ఉంటుంది. అట్లాంటప్పుడు మేము వెళ్ళిపోయామన్నమాట. టీం సడన్గా వెళ్ళిపోయి హాయ్ సినిమా నచ్చిందంటే మొత్తం గుంపు వచ్చేసారు సార్. మేము ఎగ్జిట్ డోర్కి వెళ్దాం అనుకునే లోపు మొత్తం ఇటు నుంచి ఇటు వచ్చేసారు, మొత్తం మీద పడ్డారు. అటు తిరువీర్ సార్ నిలవుతున్నారు, ఇటు నా మీద పడుతున్నారు.
అసలు అమ్మ బాబోయ్! ఓకే. బయట మనం చూస్తూ ఉంటాం కదా! ఆ యాక్టర్స్ మీద, హీరోస్ మీద అలా పడిపోతూ ఉంటారు జనాలు. అది తెలీదు. అంటే ఓకే. వచ్చారు అని ఆనందంతో పడతారా? లేకపోతే కావాలని పడతారా? అర్థం కాదు. బట్ దేర్ అభిమానం. అంటే వాళ్ళకి ఏదో హీరోయిన్‌ని పట్టుకున్నాం. హీరోయిన్‌ని టచ్ చేసాం. కొంతమంది హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇచ్చాం. కూడా ఆ! ఇలా పట్టుకుంటారు. ఓకే. ఓకే. థాంక్స్. ఫోటో అని వస్తారు. ఇలా అంటారు. కామన్ ఇంకా అంతే. సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన గానీ, నీలో ఒక యాక్టర్ ఉన్నారని గానీ, అసలు నీకెప్పుడు తెలిసింది? నాకంటే ముందు మా మమ్మీకి తెలిసింది. అవునా? ఇది చెప్పుకుంటూ పోతే మమ్మీ రామాయణం అయిపోద్ది. అవునా? అయినా చెప్పండి పర్లేదు. మేము వింటాం మీ మమ్మీ రామాయణం. ఆ, లేదు సార్. అంటే చిన్నప్పుడు నేను డాన్సర్ని. ఓకే. కళ్ళు బాగుంటాయి, ఎక్స్ప్రెసింగ్గా ఉంటాయి అని అనేవాళ్ళు. సో మమ్మీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. సో తన ఇష్టం నా మీదకి అలా వచ్చేసిందనమాట. నన్ను కూడా చిన్నప్పుడు సమ్ యాడ్ షూట్స్, అడ్వర్టైజ్మెంట్స్ చేపించింది. ఓహ్! ఎప్పుడు నేను 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చేస్తాను. ఇక్కడ వచ్చా కూడా నాకు తెలియదు. టిల్ నా 6th క్లాస్ వరకు నేను చేశా. తర్వాతకి ఇంకా యూట్యూబ్ అలా. ఫస్ట్ టిక్‌టాక్ ఏదో వీడియో చేస్తే అది వైరల్ అయిపోయింది. ఓహ్! ఏంటది కంటెంటు? నార్మల్ కంటెంట్ ఏదో రీల్ చేస్తే అది నార్మల్‌గా వెళ్ళిపోయింది. సో అది సమ్ యూట్యూబ్ డైరెక్టర్ చూసి అలా వెబ్ సీరీస్‌కి పిలిచి వెబ్ సీరీస్ టు వాళ్ళ తమిళ్ వెళ్ళి తమిళ్ టు వాళ్ళ సినిమా. ఓకే. తమిళ్‌లో గూడా మీరు ఇందాక గమనిస్తే చాలా ఉన్నాయి. అసలకి తమిళ్ మొత్తం వచ్చి నాకు మళ్ళీ ఒకసారి డౌటొచ్చింది. అసలు ఈ అమ్మాయి తమిళ్ అమ్మాయా? తెలుగు అమ్మాయా? నాకు నిజంగా క్లారిటీ లేదు. తెలుగుతో పాటు తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడతారట కదా! అవును సార్. ఎలా అది? నేర్చేసుకున్నాను సార్. ఇది సినిమా మీద ప్యాషన్‌తోనే. సినిమాల్లోకి వెళ్ళాలని. అవును సార్. అంటే తమిళ్ వెబ్ సిరీస్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ తమిళ్ నేర్చేసుకున్నాం. నేర్చుకుంటే రేపు పొద్దునకి యూజ్ అవుతుంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీ దగ్గర బైలింగ్వల్. ఇప్పుడు తమిళ్ అంటే తెలుగు, తెలుగు అంటే తమిళ్ అయిపోయింది. అంతేలేండి. సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. అన్నిటికంటే తమిళ్, తెలుగు ఇయన్నీ పక్కన పెడితే సినిమా ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. అది అన్నిటికీ అందరికీ ఉపయోగపడుతుంది. ఇకపోతే ఏంటి వాట్ నెక్స్ట్ పెద్ద అవకాశాలు ఏమొస్తున్నాయి? మంచి మంచి కాల్స్ వస్తున్నాయి సార్. కాకపోతే నేను లైక్ పర్ఫెక్ట్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ముందు కమిటీ కుర్రోళ్ళు ఇవన్నీ చూసుకుంటే లైక్ విలేజ్ గర్ల్‌గా చూసారు. సమ్‌వాట్ అట్‌లీస్ట్ ఒక సిటీ గర్ల్‌గా, లేకపోతే విలేజ్ అమ్మాయి అయినా కూడా లైక్ కొంచెం ఇంకా బెటర్ రోల్ కోసం ఐ యామ్ లుకింగ్. కమిటీ కుర్రోళ్ళు అప్పుడు కూడా ఒక విలేజ్ గర్ల్‌కి సంబంధించి ఒక హస్బెండ్‌ని సపోర్ట్ చేసే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది కూడా. అప్పుడు కూడా చూసినప్పుడు ఫేస్‌లో తెలుస్తుంది చాలా చిన్న పిల్లే అని. కానీ ఆ క్యారెక్టర్‌కి దానికి తగ్గట్టుగా ఏదో డిజైన్ చేసుకున్నట్టున్నారు. యాక్చువల్లీ ఇంకా చిన్నపిల్లని, కాకపోతే వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అప్పుడు. ఓహ్! ఆ క్యారెక్టర్ కోసం. ఆ క్యారెక్టర్ కోసం. అంటే చిన్న పాప ఉంటది అంటే నీకు పొట్టు ఉండాలమ్మా, బుగ్గలు ఉండాలి, లావు ఉండాలి అన్నారు ఈ యదువంశి గారు. స్పెసిఫిక్‌గా ఒక 2-3 మంత్స్‌లోనే లైక్ 4-5 కేజీస్ పెరిగాను. ఫేస్ ఇదంతా ఇలా అయిపోయింది. అది అయిపోయిన వెంటనే నాకు ఈ గేదెల రాజు వచ్చింది. ఓకే. సేమ్ అదే బుగ్గలతో ఉంటే గేదెల రాజు. సార్ బుగ్గలు ఉన్నాయి సార్, కొంచెం వెయిట్ లాస్ లేదమ్మా ఇలానే ఉండాలి పర్ఫెక్ట్ అన్నారు. ఓకే. చైతన్య గారు బుగ్గలు వద్దు సార్, నేను అంటూనే ఉన్నా లేదమ్మా పర్ఫెక్ట్ నన్ను నమ్ము ప్లీజ్ అంటే సరే ఓకే. తర్వాత ప్రీ వెడ్డింగ్ షోకి వస్తే నేను మళ్ళీ మొత్తం డైట్ చేసి జిమ్ చేసి బక్కగా అయిపోయాను. జా లైన్ ఇదంతా పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళాక అదేంటి చిక్కిపోయారు, బుగ్గలు కావాలండి తినండి. అబ్బా మళ్ళీ లావుగా కనిపించాల, వద్దు. లేదమ్మా లేదండి టీనా గారు, మీకు అది ఉంటేనే అందమండి, తెలుగు అమ్మాయి అంటే అలానే ఉంటారు. మీరు అప్పుడు పాతకాలం చూసుకుంటే సావిత్రి గారు వీళ్ళందరూ బుగ్గలతోనే వచ్చారండి, మీకు బుగ్గలే అందమండి. అయ్యో ఇది ఎక్కడ బుగ్గలు కావాలి బాబు. ఓకే అండి అని మళ్ళీ తిని మళ్ళీ లావయ్యి. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తుంటే సినిమాలో చూసిన దానికన్నా ఇప్పుడు ఈ ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గత 15 రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు వెరీ లీన్. చాలా అసలు చీర కట్టుకుని వస్తున్నారు కానీ మీకు అంత పెద్దగా కనబడాలన్నా కనబడట్లేదు. చాలా చిన్న పిల్లలాగానే తెలుస్తున్నారు. అది మీకు అడ్వాంటేజ్ అంటారా లేకపోతే డిసడ్వాంటేజ్ అంటారా? అడ్వాంటేజే సార్. ఎందుకంటే ఐ కెన్ బి అలా ఉంటాను, మెచ్యూర్డ్గా కనిపించగలను, చిన్నపిల్లలా కనిపించగలను. వెరీ గుడ్. నేను స్కూల్ అమ్మాయిలాగా చేయగలను, పెళ్ళైన అమ్మాయిలా చేయగలను. అంటే నాకు 2 వేరియేషన్స్ నేను చూపించుకోగలను అని నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మీకు కూడా అంటే లైక్ చాలా మంది ఇంకా చూస్తారు లావుగా, చాలు ఇంకా పాట అక్కడితో ఆపేద్దాం మనం. ఇప్పుడు నుంచి రాబోయే సినిమాల్లో చాలా స్లీక్ గా ఉంటదేమో. నెక్స్ట్ ఇంకొక ఫిలిం చేస్తున్నాను. సో దానికోసం నేను ఆయన ప్లీజ్ నన్ను బుగ్గలు అడగండి, నేను మొత్తం పక్కగా అయిపోతాను అంటే ఓకే అమ్మ డన్ అన్నారు. నెక్స్ట్ ఫిలిం అంతా లైక్ కొంచెం పర్ఫెక్ట్. అయితే ఈ 3 సినిమాలకు సంబంధించి 3 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్లు, ఎవరికి తెలియని ఎక్స్పీరియన్స్లు ఒక 3 షేర్ చేసుకోండి. ఒక్కొక్క సినిమాకి సంబంధించి ఒక్కొక్కటి.
3 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్‌లా? తర్వాత 3 బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లు చెప్దురు గానీ. అయ్యయ్యో! అంటే ఎలాంటి గుడ్ అంటే ఎలాంటి? అంటే మీకంటే కమిటీ కుర్రోల్ టైంలో హ్మ్. ఇంతమందితో ఓకే. కమిటీ కుర్రోళ్ళప్పుడు నాకు షూటింగ్‌కెళ్ళినట్టు అనిపించేది కాదు. ఏదో మా ఫ్యామిలీ ఫంక్షన్‌కెళ్ళినట్టు. ఓకే. అంటే 11 మెంబర్స్ ఉండేవాళ్ళు. మా కజిన్స్ లాగా లేకపోతే ఒక పల్లెటూరులో అమలాపురం కదా! అమలాపురం మొత్తం గ్రీనరీ ఫస్ట్ టైం ఓకే. ఆంధ్ర ఎళ్ళడం. అవునా? అమలాపురం ఫస్ట్ టైం. అప్పుడే కమిటీ కుర్రోళ్ళ షూట్ అప్పుడే. ఆ ఊరు గాని, ఆ మర్యాదలు గాని, ఆ ఫుడ్ గాని, ఫుడ్ బీభత్సం పెట్టేవాళ్ళు. ఆహా! భలే అనిపించింది. బాగా ఫుడ్డీ అంట కదా మీరు? తింటా. అయితే నెక్స్ట్? అది నా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కమిటీ కుర్రోళ్ళతోని. తర్వాత ప్రీ వెడ్డింగ్ షో అరకులో షూట్ చేశారు. నాకు మెయిన్ లొకేషన్సే సార్. ఎందుకంటే నేను ఇంట్లో ఉంటే ఎక్కడికి ట్రావెల్ చేయను. ఇట్లా కామ్‌గా ఇంట్లో కూర్చుండిపోతా. సో షూటింగ్‌కి వెళ్ళినప్పుడు కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆహా! అలా అనిపించేది. అరకు అండ్ అరకులో బొంగులో చికెన్, చికెన్ ఫుడ్ అవి. ఇంకొకటి రోహన్ తిరువీర్ గారితో నైట్ టైం గేమ్స్ ఆడడం. అదొక స్పెషల్ మెమరీ మాకు. అంటే 35 డేస్ మేము ఒకటే హోటల్‌లో ఉండి ఇంకా మాకు చిరాకు పుట్టేసింది. ఇంకా ఆ లొకేషన్ నుంచి వెళ్ళిపోవాలిరా ఎప్పుడు మాకు. వెళ్ళిపోదాం బాబోయ్ అనే పరిస్థితి కానీ వచ్చేసింది. మా బ్యూటిఫుల్ మెమరీ అంటే ఇంకా అదే గేమ్స్ ఆడుకోవడం. షూట్ అయిపోగానే గేమ్స్. షూట్‌లో అవి ఇవి ఇది చెప్పాలి మీకు. అరకులో లైక్ అంటే అది కొంచెం ఒరిస్సా అండ్ ఇది బార్డర్ Border. ఆంధ్రప్రదేశ్ బార్డర్. సో వాళ్ళకి తెలుగు వచ్చేది కాదు. పర్లాకిమిడి దగ్గర. ఆ, దగ్గర. వాళ్ళకి తెలుగు వచ్చేది కాదు. వాళ్ళు షూటింగ్ చేస్తున్నారని తెలిస్తే హీరోయిని నిన్నే హీరోయిని అంటే నేనే అమ్మ హీరోయిన్ అంటే వాళ్ళు ఉడకబెట్టుకున్న కందగడ్డలు తీసుకొచ్చి ఇలా ఇచ్చారు చేశారు. ఆహా ఎంత క్యూట్ అనిపించిందో. నిజంగానే. అవును సార్. వాళ్ళు అదే తింటారంట. అది ఇంకోటి నాకు చింతకాయలు బాగా ఇష్టం. పులుపు ఎక్కువ ఇష్టం. చింతకాయ చెట్టు ఉంటే మొత్తం కోసుకొచ్చి ఇన్ని ఇచ్చారు. ఆ మా మమ్మీ పచ్చడి చేసింది. షూట్లో అవి తిన్నాం. ఇంకా తిరువీర్ గారు కందగడ్డల్ని కాల్చి ఇచ్చారు షూట్ సెట్స్లో. అది కూడా అది వేరే ఎక్స్పీరియన్స్. అదంతా బ్యూటిఫుల్ మెమరీస్ ఇంకా నేను మర్చిపోలేను. అండ్ వెన్ ఇట్స్ కమ్స్ టు కేదల్రాజు మారేడుమిల్లి లొకేషన్ వాటర్ ఫాల్స్ టాప్ నాచ్ అసలు. నిజంగానే మీకు అన్ని స్కూల్లోకి ఇంకా ఎక్స్కర్షన్స్కి వెళ్తే ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టుగా సేమ్ ఎగ్జాక్ట్గా అలా జరిగిందే. అలానే. ఇంకో నా ప్లస్ పాయింట్ ఏంటంటే మా మమ్మీ కూడా వచ్చారు. హాహా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. ఇది ఫ్యామిలీ టూర్ లాగా. అవును. తిరువీర్ గారితో ఎలా ఉండేది అనుబంధం? తిరువీర్ గారితోన ఐ రియల్లీ మిస్ హిమ్. నిజం చెప్పాలంటే బాగా క్లోజ్ అయిపోయి అంటే ఒకటే ప్లేస్లో ఉండి లైక్ ఒక 1 month క్లోజ్డ్గా ఉండేసరికి ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఫ్యామిలీ లిటరల్లీ షూట్ అయిపోయాక కూడా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేకపోతే ఎక్కడన్నా మీట్ అయిపోయి డిన్నర్ కానీ లంచ్ కానీ వాళ్ళు వెళ్ళడం చాలా జరిగాయి. సో నౌ ఐ మిస్ హిమ్. చాలా మంచివారు సార్. మొత్తానికి మళ్ళీ మీరు తిరువీర్ గారు కలిసి అవకాశం వస్తే చేస్తారా? ఐఎమ్ 100% రెడీ. ఇంకా ఎటువంటి కథలు మీకు ఈ మధ్యకాలంలో చూసినవి కానీ విన్నవి కానీ ఏవి మీకు ఇష్టంగా అనిపిస్తున్నాయి? రీసెంట్గా ఒక స్టోరీ విన్నా. ఓ అది విలేజ్ బ్యాక్డ్రాపే. తను రాసుకున్న ప్రతి ఎలిమెంట్ భలే అనిపించింది సార్. అది ఇంకా ఓకే అవ్వలేదు, ఇంకా టాక్స్ అవుతున్నాయి. వన్స్ ఇఫ్ అది వస్తే దట్ విల్ బీ మై అనదర్ హిట్. నేను చెప్పేస్తా. అంటే అంత బాగా రాసుకున్నాడండి ఒక స్టోరీ. చాలా బాగుంది. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. ఒక సీతారామం ఉంటుంది కదా, అలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఫుల్ ఎక్స్ప్రెసింగ్. చెప్తూ ఉంటేనే అక్కడికి వెళ్ళిపోతున్నా. రీసెంట్గా ఆ స్టోరీ విన్నాను, ఇంకా నచ్చింది. వాళ్ళు కూడా నేనే అన్నట్టు ఫిక్స్ అయి ఉన్నారు. సో వెళ్తే అది నెక్స్ట్ ట్రాక్లో. నెక్స్ట్ మీ మమ్మీ గారు ఓకే అంటే అది అవుతుంది. అలా ఏం లేదు. మమ్మీ ఓకే అంటారండి. నాకు నచ్చితే అఫ్కోర్స్ షీల్ సే ఓకే. మీకు బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఇలాగ ఒక హీరోయిన్ లాగా నేను కూడా ఫాలో అవ్వాలనే ఒక హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు? నేను సాయి పల్లవి అని చెప్తా. సాయి పల్లవి గారు. అఫ్కోర్స్ షీ లుక్స్ డామ్ క్యూట్. సాయి పల్లవి గారు అండ్ ప్రియాంక మోహన్. దే విల్ వేర్ శారీస్ ఫర్ ఎవ్రీ ప్రమోషన్స్. అవును. శారీ అంటే అందంగా ఉంటారు. శారీ అంటే ఏంటి ఎప్పుడు చీరలేనా. శారీ అంటేనే అందం. నువ్వు ఎట్లన్నా బయట ఏమన్నా తీసుకో, ఒక ప్రమోషన్స్కి వస్తే ఒక ఫంక్షన్ లాగా ఒక శారీ కట్టుకుని వస్తే ఐ లైక్ శారీస్ అండి. సో వాళ్ళు అదే ఫాలో అవుతారు.
శారీస్లోనే కొంచెం మోడ్రన్ శారీ, ఓకే. లేకపోతే ఇండో అందుకనే మీరు ప్రతి ఫంక్షన్‌కి మంచిగా శారీ కట్టుకొని వస్తారనమాట. అది మీ సీక్రెట్. సడన్‌గా నేను ప్రీ వెడ్డింగ్ షో తర్వాత ఒక నెగెటివ్ వీడియో చూసాను మీది. షాక్ అయిపోయాను నేను. కుక్క పిల్లలంటే బాగా ఇష్టమా నీకు? అవును సార్. అదే నేను నేను చూసిన టీనా ఈ అమ్మాయి ఎందుకు ఈ అమ్మాయే కదా అని చెప్పి నేను 1కి 2 సార్లు చూశాననమాట ఆ వీడియో. చూస్తే అసలు విషయం నాకు అర్థమైంది. అదేదో రాంగ్ పోయిటరీ అయింది. సరే అని మీరు ఇమ్మీడియేట్‌గా రియాక్షన్ వచ్చి సారీ చెప్పినట్టున్నారు. అసలు ఎంటైర్ స్టోరీ ఏం జరిగింది? చెప్పొచ్చు. మంచిగానే చెప్పొచ్చు. ఏం కాదు. ఓకే. మా డాగ్‌కి 12 ఇయర్స్. 12 ఇయర్స్ అంటే కదా? దానికి 12 ఇయర్స్. అంటే డాగ్ లైఫ్ స్పానే చాలా డాగ్స్ 12 వరకే ఉంటాయి. అవును. సో అది 12 వరకు వచ్చింది. దానికి ట్యూమర్ ఫామ్ అయింది లెగ్‌లో. ఇలా ఇంత లావు లంప్ లాగా లంప్. వచ్చేసి సో ఆ సర్జరీ చేపించాం. దాన్ని సర్జరీ చేసేటప్పుడు ఎనస్థీషియా చేస్తారు కదా! అది ఇలా పడిపోయింది. భయమేసేసింది. ఉండలేకపోయాం. అంటే అది 12 ఇయర్స్ నుంచి మాతో ఉంది. అది ఇంకా మా ఇంట్లో ఒక మనిషిలానే కదా! సో అలా అయ్యేసరికి మొక్కుకున్నాం అనమాట. సమ్మక్క సారలమ్మకి. ఆవిడని మేము ప్రతిసారి జాతరకి వెళ్తూనే ఉంటాం. 2 ఇయర్స్‌కి ఒకసారి వస్తూ ఉంటది. మేము వెళ్తూనే ఉంటాం. ఓహ్! సమ్మక్క సారలమ్మ జాతరకి రెగ్యులర్‌గా వెళ్తారా మీరు? రెగ్యులర్‌గా వెళ్తాం. ఒక్క ఇయర్ కూడా మేము మిస్ అవ్వలేదు. ఒక్కసారి కూడా అవ్వలేదు. జాతర టైంకే వెళ్తాం ఎప్పుడు. సో ఈసారి కొంచెం షూట్స్ అవి ఉండడం వల్ల కొంచెం ముందెళ్ళాం. నేను బంగారం ఇలా మొక్కుకుందనమాట. అమ్మ మొక్కుకుంది. ఏంటంటే ఆ తల్లి అంటే ఆవిడ అడవిలో ఉంటారు కదా! జంతువులందరికీ రక్షణ ఉంటది. ఆమె దగ్గర ఏం కోరుకున్నా, అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా నెరవేరిచ్చు. అంటే అదే నమ్మకం. ఆ బిలీఫ్‌తోనే మేము వెళ్ళామనమాట. అంటే ఇట్లా తల్లి నా కుక్కకి చాలామంది అన్నారు 12 ఇయర్స్ కదా తగ్గదు. ఇంకా కాలు తీసేయాల్సి వస్తది కుంటుకుంటా. అంత ఏజ్‌లో అది రికవర్ అవ్వడం కష్టం అన్నారు. ఎగ్జాక్ట్‌లీ కరెక్టే. అసలు డాగ్‌కి దాని లైఫ్ స్పానే మోర్ దెన్ 10-15 ఇయర్స్ యాక్చువల్లీ. ఇప్పుడు 12 ఇయర్స్‌కి ఇది అవసరమా? అనవసరంగా చేపించామా ఈ సర్జరీ? హ్మ్. ఇంకా అది నడవలేదా? అయ్యో! అనుకుంటా ఏడ్చాం. 3 డేస్ కంటిన్యూయస్‌గా ఏడ్చాం. ఆ తర్వాత ఇలా అమ్మ తల్లి నా కుక్కకి తగ్గిపోతే నేను నా కుక్కెత్తు బంగారం ఇస్తా హ్మ్. అని మొక్కుకుంది. చాలామంది చేశారు. అది తప్పని అంటే తప్పు రైట్ నాకు ఇప్పటికి తెలీదు. చాలామంది అలా ఇచ్చారు కుక్కలకి, లేకపోతే వేరే యానిమల్స్‌కి అవి ఇచ్చారు. ఇచ్చేసరికి సరే అని జాతర మేము వెళ్ళే టైంకి అది జోక్ ఇచ్చాం. హ్మ్. అక్కడ కూడా మా ముందు కూడా ఇంకో కుక్కకి బంగారం ఇచ్చారండి. వాళ్ళు హీరోయిన్ కాదు కదా! నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి స్టోరీ తెలియలేదు. ఓకే ఈవిడ నమ్మకంతో వెళ్ళింది. ఏదో తిక్క పని చేయడానికి కాదు. ఎచ్చులు పోలేదు నేను. నా నమ్మకానికి నేను వెళ్ళిన. నేను అమ్మ దగ్గరికి వెళ్ళిన కదా! నేను వేరే ఎక్కడికి చాలామంది ఏం రాశారంటే లైక్ ఏం చెప్పారంటే నాకు ఉరిశిక్ష వేయాలంట. హ్మ్. నాకు ఉరిశిక్ష అంటే నాకు డబ్బులు ఎక్కువైపోయాయి. నాకు అర్థం కాలేదు. నాకు ఎందుకు ఉరిశిక్ష? ఏంటి కుక్కకి దండం పెట్టుకున్నందుకు ఉరిశిక్షనా? ఓకే ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. అంటే జనాలు చెప్పడం అలా చెప్తున్నారు. అంటే వాళ్ళు కెమెరాలో కనపడాలనా లేకపోతే నాకు అర్థం కాలేదు. ఓకే ఆంటీ బయట చాలా జరుగుతున్నాయి. నాకే ఉరిశిక్షణ. థ్యాంక్స్ ఆంటీ అనుకున్నా. తర్వాత కామెంట్స్ ఎంత తిట్టారో ఆటోమేటిక్‌గా రివర్స్ వాళ్ళే స్టోరీ తెలిసాక సారీ ఆ అమ్మాయి మొక్కుతో చేసుకుంది. ఏదో అనుకున్నాం. తర్వాత నాకు చాలామంది మెసేజ్ పెట్టారు. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేను నా జెన్యూన్ హార్ట్‌తో నేను చేశా. అది ఆఫ్ కోర్స్. తప్పని అందుకే నువ్వు చేసావు కాబట్టి నువ్వంత మనస్ఫూర్తిగా నేను ఇలా జరిగింది. ఆ! ఒకవేళ మీరేమన్నా తప్పుగా ఇబ్బంది పడితే సారీ అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏమైందంటే సార్ అది అంటే నార్మల్ దేవుళ్ళక్క ఆదివాసుల దేవుడు. అవును. నాకు భయమేసింది ఇంకా. అంటే అది నిజంగానే తప్పేమో? అంటే చాలామంది చేస్తున్నారు. కొంతమంది గద్దెల మీదకి కూడా కుక్క పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు కూడా వాళ్ళు ఏమనలేదు. ఓకే నేను దొరికానా థ్యాంక్స్. బట్ దే డిడ్ ఫ్రీ పిఆర్. ఇంకొకటి కూడా అది నాకు నిజంగానే వ్యూస్ కావాలనుకుంటే నేను నా అకౌంట్లో పెట్టుకుంటాను. మా మమ్మీకి ఎంతో ఒక 2-3K ఫాలోవర్స్ ఉన్నారు. అది పెట్టి అంటే బంగారం జోకించి మేము మెడారం వెళ్ళిపోయాం. అక్కడ సిగ్నల్స్ లేవు సరిగ్గా. నెట్ అదంతా రాలేదు. 2 డేస్ తర్వాత నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ వస్తే ఇలా వీడియో వైరల్ అయిపోయింది. ఇలా నీ మీద డిబేట్స్ జరుగుతున్నాయి. లైన్లోనే ఇట్లా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సడన్గా ఇంకా అక్కడితో కార్ ఆపేసి వీడియో చేసి నాకు తెలియక చేశానండి. అవునా? అందుకే నా ఫేస్ కొంచెం బాగా అలసిపోయినట్టుగా అలా ఉంది. నేను ట్రావెల్లో ఉన్నాను, జర్నీలో ఉన్నాను. దర్శనం చేసుకుని ఇటు వచ్చి కొంతమంది ఏమి అమ్మాయి అసలు మేడారమే రాలేదు అంట. అంటే ఇప్పుడు నేను అన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా అది డిబేట్లోనే అవుతుంది. సైలెంట్గా నా తప్ప సారీ అంటే ఇంకంతటితో కాకినాడలో ఎన్ని రోజులు చేశారు మీరు షూట్? నాది కాకినాడలో ఓన్లీ 1 డే అంతే. నాది మొత్తం మల్లవరం కదా సార్. గోకవరం మల్లవరం ఓకే. అంతా అదే మారేడుమిల్లి. ఓకే అటువైపు.
నాదంతా మొత్తం చెట్లు, పుట్టలు, కొండలు. ఓకే. కాకినాడ అంటే మొత్తం సిటీ, బీచ్. అవును. బీచ్ మొత్తానికి అంటే ఒక వాళ్ళ కాంబినేషన్‌లో ఉన్నాయి గదా! కొన్ని సీన్‌లు. ఎవరి కాంబినేషన్? మీకను ఆ అబ్బాయికి 'రామచంద్రం.' ఆ! మాదంతా ఊర్లోనే అయింది. మల్లవరంలోనే. తను కూడా ఊరు అబ్బాయే కదా! ఓకే. ఈ పేరు మాత్రమే సిటీ. ఓకే. ఓకే. కాకినాడ. ఓకే. ఓకే. మీరు చూసుకున్నారా సినిమాని? చూసుకున్నాను సార్. చూసుకున్నారా? నచ్చింది. మీకెలా అనిపించింది? బాగుంది. చాలా బాగుంది. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే నా బుక్కులు మాత్రం. క్యూట్. ఇంకా అది డైరెక్టర్ గారి థింగ్. యాహ్! ఇప్పుడు మీకు మరి తమిళ్‌లో ఎందుకు అంత ఫేమ్ మీరు? అంత వెబ్ సీరీస్‌ల ద్వారా అంత ఫేమ్ ఎందుకయ్యారు? దానికి అసలు ఒక స్టోరీ ఏమన్నా ఉందా? బ్యాక్ ఎండ్ స్టోరీ? తను నా కో యాక్టర్ బాలా. హ్మ్. తను అక్కడ చాలా ఫేమస్. తను పాపం తను కూడా లో నుంచే స్టార్ట్ చేశాడు. ఒక సిరీస్ హిట్ అయ్యాక ఈ సిరీస్ స్టార్ట్ చేశాడు. హీ ఈజ్ సచ్ అ టాలెంటెడ్ గై. ఓకే. వర్క్ అంటే వర్క్ ఇంకా పిచ్చి. అక్కడ వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. డిఫరెంట్గా ఉండి వాళ్ళు కూడా పాపం ఈగర్గా వెయిట్. తను కూడా ఇన్స్టాలోనే టెక్స్ట్ చేశాడు ఇలా ఇంట్రెస్టెడ్ యాక్టింగ్ తమిళ్ అని. పేజ్ చూసాక బాగుంది, ఓకే లెట్ మీ ట్రై అన్నట్టు వెళ్ళా. మంచి ప్రొఫైల్ ఇచ్చాడండి. వెరీ నైస్. చాలా బాగా నా దగ్గర డ్యాన్స్ అన్నా కదా, ఏమేమి ఎలిమెంట్స్ నా దగ్గర నుంచి గ్రాప్ చేయాలో ప్రతి ఒక్కటి అందులో చూపించాడు. ఓహ్! వెరీ నైస్. రియల్లీ సో అప్రిషియేట్ హిమ్. ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చాలామందికి అలా ఛాన్స్‌లు వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా దొరికిన సినిమా దొరికినట్టు చేసేస్తున్నారు. మీరేంటి అలా చేస్తారా? లేకపోతే ఏంటి ఆప్షన్ ఏంటి? దొరికిన సినిమా దొరికినట్టు అంటే అన్నీ దొరుకుతూనే ఉన్నాయి సార్. హ్మ్. ఇప్పుడు ఏదన్నా చేస్తే రేపొద్దున వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రశాంతంగా ఉండాలి. అమ్మయ్య ఇది చేసా, అది చిన్నదా పెద్దదా అని కాదు, నీకు మనసుకు నచ్చిందా, నువ్వు ఇంకా ఫ్యూచర్లో రిగ్రెట్ పెట్టుకోకూడదు అది చేసినందుకు. అలాంటివి లేకుండా చేసుకోవాలి. అది బడ్జెట్ బిగ్ ఆర్ స్మాల్, మనసుకు నచ్చితే చేసేయాలి అంతే. అసలుకి ఇప్పుడు మీరు ఫ్యామిలీ టాపిక్ వచ్చినప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు బ్రదరు, ఫాదరు, మదరు అందరూ కూడా మిమ్మల్ని అలా పట్టుకొని మిమ్మల్ని సపోర్ట్ చేశారు. అసలు ఆ సపోర్ట్ చేయడానికి మీరు బాగా రిచ్ ఫ్యామిలీనా లేకపోతే ఏంటి? అసలు అంటే నాకు నిజంగా పర్సనల్‌గా తెలీదు. అందుకని అడుగుతున్నా. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాది కొత్తగూడెం ఊరు సార్. ఓకే. డాడీ యూపీ కొత్తగూడెం మన తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. ఓకే. భద్రాచలం దగ్గర. మంచి ఎండలుంటాయి గట్టిగా. గట్టిగా బొగ్గు. బొగ్గు సింగరేణి. హ్మ్. ఆ, ఓ సింగరేణి అమ్మాయివా? వెరీ గుడ్. పట్టుకుంటే కరెంట్ కాలుతుందేమో. నల్ల బంగారం. నల్ల బంగారం. ఓకే. అక్కడి నుంచి వచ్చారు. ఓకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏం చేస్తారు ఫాదరు? డాడీ యూపీవీసీ వర్క్, అల్యూమినియం వర్క్. ఓకే. సో నన్ను అన్నయ్యని పట్టుకొని మమ్మీ హైదరాబాద్ వచ్చేసింది అనమాట. డాడీ వర్క్ కోసం అక్కడే ఉన్నారు. సో స్టిల్ ఇప్పుడు కూడా? వర్క్ జరుగుతుంది అక్కడ. అంటే Okay. లైక్ ఫ్యామిలీ చూసుకోవాలి. డాడీ వీక్లీ వన్స్ అలా వచ్చి చూస్తారు. డాడీకి బాగా ఇంట్రెస్ట్, డాడీకి కూడా ఇంట్రెస్ట్. డాడీ కూడా చిన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళంట. ఓకే. ఫోటో చూపించేవారు, ఇలా జడ వేసుకొని ఒక నాటకం ఫోటో ఉండేది. అమ్మ నీకంటే ముందు నేను, అందుకే నాకు ఈ యాక్టింగ్ స్కిల్స్ వచ్చాయి, మీరిద్దరు యాక్టర్స్ ఓకే. అంటే. ఓకే వాళ్ళిద్దరికి కూడా బాగా పిచ్చి. అన్నయ్య కూడా ఏం అంటే అన్నయ్య ఇంకా చెప్తూ ఉంటాడు, నువ్వు ఇలా వెళ్ళాలి. ఏదన్నా నెగిటివ్గా నాకు ఏదైనా కామెంట్ వచ్చినా లైక్ సమ్ టైమ్స్ నేను లో అయిపోతే బూస్ట్ చేస్తాడు. ఇది నీకు ఇంకా 0 to 1% మాత్రమే, ఇంకా ఫ్యూచర్లో చాలా ఉన్నాయి, నువ్వు Correct. వాటన్నిటికీ రెడీగా ఉండాలి. పర్ఫెక్ట్. ఇది కాదు ఇంకా 100 వస్తాయి, ఇట్లా ఇట్లా పడేసి నువ్వు ఇట్లా వెళ్ళిపోవాలి అంతే. వాటిని Exactly. పట్టుకోవద్దు, ఆలోచించొద్దు. పోయేవాళ్ళు ఏదన్నా అంటారు, నువ్వు కరెక్ట్గా వెళ్తున్నావా, నీ వెళ్ళిపో. మనసుకు తెలుస్తుందా అంతే. నువ్వు చేసినట్టుగా? ఓకే డన్ అండి. అంతే. గుడ్ బ్రదర్ యూ హ్యావ్. చాలా. వెరీ నైస్. ఏం చేస్తాడు మీ బ్రదరు? అన్నయ్య ఇప్పుడు మాస్టర్స్ చేశాడు, లైక్ జాబ్ యూఎస్. ఓ వెరీ గుడ్. మీరు వెళ్ళారు ఎప్పుడన్నా యూస్కి? లేదు సార్. ఏ కంట్రీస్కి వెళ్ళారు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇండియా వదిలిపెట్టి వెళ్ళలేదు. ఈ షూటింగ్ వల్లే కొంచెం కొంచెం అలా అలా కొంచెం స్టేట్స్ మారుతున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. యా. అది కూడా తెలంగాణ అమ్మాయి ఆంధ్ర వెళ్ళింది అంతే. ఆంధ్ర వెళ్ళింది, ఆంధ్ర నుంచి చెన్నై వెళ్ళింది, చెన్నై. తమిళనాడు. ఓ తమిళనాడు. ఓకే. ఇలాగ మొత్తం సౌత్ అయితే కవర్ చేస్తున్నారు. నార్త్కి అతి త్వరలో పిలుపు వస్తేమో చూడాలి. థ్యాంక్ యూ. వస్తే వెళ్ళిపోతా. వస్తే అన్ని అక్కడ కూడా అమ్మని తీసుకుని వెళ్తారు కాబట్టి ఫ్యామిలీ ఎక్స్కర్షన్ అయిపోతుంది. నేను మమ్మీ మాత్రం ఇది లైక్ గర్ల్స్ ట్రిప్. అదే. మమ్మీ అంటే చాలా మంది అనుకుంటారు అమ్మో పేరెంట్స్ వస్తే రెస్ట్రిక్షన్స్ అని. చిల్లు ఉంటుంది. ఇంకా నేనన్నా కొంచెం ఎలా అంటే ఇల్లు పిలుస్తున్నారు, ఇల్లు చెయ్యి తొందర కమాన్, అట్లా అట్లా ఎంకరేజ్ చేస్తారు. అయితే ఇప్పుడు మీ నాన్న ఇందాక మాట్లాడుతా మా నాన్న కూడా ఆర్టిస్ట్ అండి, మా అమ్మ కూడా ఆర్టిస్ట్ అండి అని చెప్పారు. అయితే నిన్ను చూసినప్పుడు స్క్రీన్ మీద మీ నాన్నగారు నిజంగా అబ్బా నా కూతురు నా కళలను కాపాడుతుంది అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా మీ దగ్గర చూపించారు ఆయన?
కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నారు మా నాన్న స్క్రీన్ మీద చూసి. ఏ సినిమాకి? కమిటీ కుర్రోళ్ళకి, ఓకే. కమిటీ కుర్రోళ్ళతో ప్రీ వెడ్డింగ్ షో కూడా ఎప్పుడు నాతో కలిసి చూడలేదు. నేను థియేటర్ విజిట్స్ అని చెప్పి అలా వెళ్తూనే ఉంటా. మా డాడీతో పక్కన కూర్చొని నేను ఏ సినిమా చూడలేదు ఇంతవరకు నేను చేసింది. అయితే గేదెల రాజుకు తీసుకుని వచ్చేసావా? ఇప్పుడు నైట్ వస్తున్నా అన్నారు, మరి తెలీదు. అది కూడా చూస్తామో లేకపోతే థియేటర్ విజిట్స్ అని వెళ్తామో అది కూడా తెలీదు. సో కాల్ చేసి మాట్లాడు, అమ్మ చాలా గర్వంగా ఉంది అని ఏడ్చుకుంటూ మాట్లాడారు. అది చాలా ఎమోషనల్గా అనిపించింది. మా డాడీ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ పిచ్చి సార్. ఏం కొనిచ్చారు ఏంది బాగా? ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ నీకు బాగా ఇష్టమైంది ఏం కొనిచ్చారు? నాకా నాన్న. అన్నీ అమ్మ 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 కూర్చిలాగా మాట్లాడుతాం, అందుకని నేను నాన్న పట్టి తీసుకున్నాను. నాకన్నీ మా నాన్నే కొనిచ్చాడు. ఓకే. నాకు స్కూటీ కానీ సైకిల్ కానీ. స్కూటీ వచ్చా? స్కూటీ అందిద్దా నీకు? సార్ ఏంటిది తప్పు క్వశ్చన్స్ తప్పు ఇవి. నేను కార్ కూడా డ్రైవ్ చేస్తా. వెరీ గుడ్. కారు ఓకే, నేనేమంటా. కాళ్ళు అందుతాయి. లేదు స్కూటీ బాగా నడుపుతా. వెరీ గుడ్. బైక్ కూడా నడుపుతా, డాడీ నేర్పించారు అన్నీ. వెరీ గుడ్. ముందే జాగ్రత్తగా సమాజంలో తిరగడానికి ఏమేం కావాలో అన్నీ నేర్పించారు. ఎనీవేస్, ఇప్పుడు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా లెక్కేస్తే నిహారిక కొణిదెల గారు. అసలుకి నాకు అసలు అమ్మాయి అంటే ఎంత ఇష్టం అంటే, ఒక సినిమాని నిలబెట్టాలి, ఒక ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా కాపుగా వేయాలి, తన దర్శకుడు పక్కన ఎలా నించోవాలి, తన ఆర్టిస్టులకు ఏం కావాలనేది చేయటంలో షీఈ్ ద మాస్టర్. కరెక్ట్. అలాగనే సినిమా రిలీజ్ తర్వాత కూడా సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎంత బ్యూటిఫుల్గా నించోవాలి అనేది ఆమె దగ్గర చూసి నేర్చుకోవాలి. కరెక్టే కదా? అవును సార్. మీకు ఎలాగా నిహారిక గారితో ఎలా ఉండింది బాండింగ్? నిహారిక గారు ఇప్పుడు కూడా టచ్లోనే ఉంటారు. ఏది అడిగినా అది ఒక స్టోరీ కావాలి, ఇలా మీరు ఈవెంట్కి రావాలి, ఇలా ఇది ఉంది, షీల్ బి దేర్ 24/7 అవైలబుల్గా ఉంటారు. ఆవిడతో వర్క్ చేస్తే అన్ని కంఫర్ట్స్ దొరికేస్తాయి మనకి. ప్రమోషన్స్ కానీ ప్రతిదీ ఒక సింగిల్ హ్యాండ్తో కానీ మొత్తం భుజాల మీద వేసుకొని మోస్తుందా. మనం వేరే దగ్గర వర్క్ చేసేటప్పుడు మనకి ఏదైనా లోటు అనిపిస్తే, అబ్బా అక్కడ మనకు అన్నీ దొరికినాయి ఇక్కడ లేదే అంటే, ఆవిడ కొత్త వాళ్ళని కూడా చూడకుండా షిగే ఒక స్టార్ హీరోస్కి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, ఏమేమి కంఫర్ట్స్ కావాలి అన్నీ ప్రొవైడ్ చేసి పెడుతుంది. నా ప్రొడక్షన్ హౌస్లో చేసావా నువ్వు స్టార్ హీరోవి అన్నట్టే అంటారు. సూపర్. నిజంగా అంతమందిని కూడా పాపం నిజంగానే ఎక్కడికి వెళ్ళిన యదువంశీ గారిని కానీ 10 మంది హీరోలని కానీ మీ గురించి కానీ చాలా బాగా మాట్లాడతారు. ఎవరిని సైడ్ చేయలేదు. ఇప్పుడు కమిటీ కూరలో అంతమంది క్యాస్ట్ ఉన్నాక అంతమందిని అలానే ప్రమోట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీగా చూపించారు. కానీ నాకు నీ 3 సినిమాలు డిగ్రీలో కనుక, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్ అన్నట్టుగా నీ 3 సినిమాలు 3 ఎక్స్పీరియన్స్లు. ఒక నీకు కరెక్ట్గా ఒక మిడిల్ క్లాస్ రేంజ్, ఒక హై క్లాస్ రేంజ్, ఒక మామూలు మన ఇంట్లో పల్లెటూరు రేంజ్ అన్నీ కూడా మీరు దగ్గరుండి చూసుకున్నారు ఈ 3 సినిమాల్లో. ప్రొడక్షన్ హౌస్లో నిహారిక గారు వాళ్ళంత పెద్ద ప్రొడక్షన్ చేశారు. తర్వాత వచ్చినంత గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వాళ్ళు ఒక రకంగా, ఇది ఒక మరీ ఫ్యామిలీ లాగా ఇన్ని రకాలుగా చేయటం కూడా మీ లైఫ్లో అందరికీ కుదరదు. అది అందరు ఆర్టిస్టులకి ఇప్పుడు ఒకసారి 1 హీరోయిన్ అయిపోయినాక మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్లు దొరకవు నీకు. ఇంకా హీరోయిన్ మేనేజర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది, అదొక పెద్ద పంచాయతీ. నీకు ఆ పంచాయతీలు లేవు కదా. నా పాయింట్ అది. నీకు అర్థమైందా? నా క్వశ్చన్ అదే, ఆన్సర్ నువ్వు చెప్పు. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో నేను ఇంకా ప్రెడిక్ట్ చేయలేను. ఫస్ట్ 3 ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకోగలను సార్. కమిటీ గురలు అప్పుడు ఏం తెలియదు. ఒక తల్లి వెళ్తా ఉంటే పిల్లలు వెళ్తాయి, అంటే తల్లి బాత వెళ్తా ఉంటే పిల్ల బాతలు వెళ్ళిపోతూ ఉంటే, అది కిందకైనా పైకైనా ఎట్టయినా. సో నిహారిక గారు ఎటు తీసుకెళ్తే అలా వెళ్ళిపోయాం మనకి. తల్లి బాత మీరు పిల్ల బాత అలానే వెళ్ళిపోయాం. తను మా పిల్లలనే అంటది ఇప్పటికీ. సో నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రమోషన్స్ అయ్యేటప్పుడు ఇంకా పక్క హీరో హీరోయిన్ అలా నిల్చోబెట్టేశారు. ఓకే అప్పుడంతా కొత్త, ఏం చేయాలో తెలిసేది కాదు, ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చేసరికల్లా ఫ్యామిలీ, ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్, అదేదో ఎంగేజ్మెంట్ ఈవెంటో లేకపోతే రిసెప్షనో లేకపోతే వాట్ ఎవర్, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ గ్యాదరింగ్ లాగా కూర్చొని హాయ్ ఆ బాబాయ్ గారు, ఆ మావయ్య గారు, అంకుల్ గారు నమస్తే అండి ఇలా అయిపోయేది. సో నెక్స్ట్ మేబీ వెళ్తూ ఉంటే ఇంకా మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షోలానే అలా హీరోయిన్ లాగా పక్కకు పెట్టేస్తారా, లేకపోతే గేదెల రాజులాగా ఇలా ఫ్యామిలీ లాగా హక్ చేసుకుంటారా, లేకపోతే తెలీదు. బట్ మూడు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకుంటాయి 3 ఉంటాయి, టుగెదర్ ఆర్ ఎల్స్, ప్రొఫెషన్ ఆర్ ఎల్స్ తల్లి. అంతే. అదే చెప్తున్నా, అంత మంచి ఎక్స్పీరియన్స్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఎలాంటి ప్రొడక్షన్ హౌస్ అయినా
ఎటువంటి ప్రొడక్షన్లో నటించాలన్నా కూడా చాలా ఈజీగా చేసేస్తారనేది నా పాయింట్. అవును కదా? ఇప్పుడు తమిళనాడులో ఎందుకు నీకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్? సిరీస్ హిట్ అయింది, యూత్కి బాగా కనెక్ట్ అయింది లవ్ స్టోరీ. మరి దాని నుంచి అంత ఇప్పుడైనా ఇప్పుడు చిన్నది ఇక్కడ హిట్ అయితేనే యదువంశీ గారు చూసి పిలిచి కమిటీ కుర్రోళ్ళు ఆఫర్ ఇచ్చారు కదా, ఎందుకు తమిళ్లో రాలేదు అని మీరు అనుకుంటున్నారు? నాకు తెలియట్లేదు ఎందుకు రాలేదు అని. సీరియల్స్ బాగా వచ్చాయి, సీరియల్స్ నా ఇది కాదు. ఓకే. సో సినిమా ఎందుకు నాకు ఒక సినిమా వచ్చింది సార్, బట్ అది మధ్యలోనే ఆగిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు మొదటి సంపాదన ఎవరికైనా ఫస్ట్ లవ్, ఫస్ట్ ముద్దు, మొదటి సంపాదన చాలా వాల్యూ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎవరి లైఫ్లో అయినా కానీ. మీ మొదటి సంపాదన ఏం చేశారు? ఎంత వచ్చింది? మమ్మీకి ఇచ్చావులే, ఎంత ఇచ్చావు? యూట్యూబ్దా లేకపోతే మూవీస్దా? దేనిదైనా సరే. యూట్యూబ్ అంటే పర్ డే అప్పుడు నాకు 1500 ఇచ్చారు. ఓయ్, అప్పుడే గ్రేట్ అన్నట్టే అది కూడా. 100%. చాలా చాలా నిజాయితీగా చెప్తున్నా. అదే అది అదే అదే చెప్తుంది. ఆ హానెస్టే మనల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తుందేమో అనిపిస్తుంది నాకు. హానెస్ట్గానే ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా రేపొద్దున, ఇప్పుడు నేను అబద్ధం చెప్పినాను రేపొద్దున వచ్చి నిజం చెప్పేస్తాడు. అవును, ఎందుకు అంత నిజంగా నిజాయితీగా బతకండి చాలు. అంతే. అది తప్పైనా రైట్ అయినా తర్వాత విషయం. ఇక్కడ 1500 నుంచి ఇప్పుడు 15 లక్షలకి వెళ్ళింది ఈ పాప. ఇంకా ఇంకా అది ఇంకొక 0 పెరిగి 1.5 వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చేమో. ఎవరు చూస్తారు, ఎవరు చూడబోయారు? అంటే కళ్ళ ముందు జరిగినాయి కదా ఎంతో మంది హీరోయిన్లు. డైరెక్ట్ వచ్చుతో సినిమాలతో రాలేదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. నేను చిన్నగానే వచ్చాను, ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నాను, స్ట్రగుల్స్ వస్తున్నాయి, గేట్స్ పడుతున్నాయి, మెల్లిగా కీ ఎత్తుక్కొని మళ్ళీ వెళ్తున్నాను. వెరీ గుడ్. చదువులు ఎలా ఉంటుంది? నేను చెప్పుకుంటే నేను ఏ గ్రేడ్ అని చెప్పుకుంటాను. నువ్వు చెప్పుకుంటే కాదు, నిజం చెప్పు. అన్ని నిజం ఏ చెప్పు. గ్రేడ్ సార్, నాకు ఎటువంటి ప్రెషర్ లేదు. అంత నేను సినిమాలలో చూసే లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్, ఒక అమ్మాయికి 99 వచ్చేసారు 100కి, ఏడ్చేది. ఎందుకు అంటే మా డాడీ కొడతాడు. ఒక పర్సెంట్ పోయినట్ట. ఒక 1% కూడా కాదు సార్, మార్క్. అమ్మా ఎందుకంటే ఇట్లా పట్టుకుని నడుస్తుంది. నాకు 100కి 65, 75 వచ్చినా కూడా లైక్ ఓకే డన్. ఈవెన్ నేను ఫెయిల్ అయినా కూడా మా ఇంట్లో వాళ్ళే అంటారు, ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు, నువ్వు ఎలాంటి తిక్కు పనులు చేయకు, మొత్తం స్టడీయా లైఫ్ అని మేము అన్నాం. నేను ప్రెషర్ పెట్టాం. వాళ్ళు అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు నేను లో చేసి ఎందులో చూడలేను. కానీ చాలా మంచి విషయం. యాక్చువల్లీ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఎవరు కూడా, ఏ పిల్లలు కూడా చదువు ఒక్కటి లైఫ్లో పారామీటర్ కాదు, మార్క్సే కాదు, లైఫ్ చాలా ఉంది. అది మీ ద్వారా చెప్పండి, బాగుంటుంది నిజంగానే, మంచిది పిల్లలకి. నిజంగా ఇప్పుడు నేను బీబీఏ చదివాను సార్, మేబీ నాకు యాక్టింగ్ కాకపోతే మేము బీబీఏలోకి వెళ్తానేమో. స్టడీ ఇంపార్టెంట్, అట్లని స్టడీయే లైఫ్ అని నేను అనను, మా పేరెంట్స్ కూడా అనట్లేరు. నా బ్రదర్ ఇప్పుడు మాస్టర్స్ చేసి జాబ్ చేస్తున్నాడు, ఆడు కూడా ఏమంటాడు, అన్నయ్య ఏమంటాడు, స్టడీ ఏం లైఫ్ కాదు, నీకు టాలెంట్ ఉందా, నీ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న నేను అక్కడ నిల్చోబెట్టింది. ఇప్పుడు మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు, ఆయన జీరో స్టడీలో, బట్ అంతే. చాలా మందికి అసలు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు, వాళ్ళు గ్రౌండ్స్లో సంచలనాలు సృష్టిస్తున్నారు. చాలా మంది యాక్టర్స్ కూడా మరి శుద్ధమొద్దులాగా అయిపోయి బయట తిరగమని నేను చెప్పట్లేదు. స్టడీ ఇంపార్టెంట్, స్టడీ ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఏదో ఒకటి యాక్టివిటీ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇది ఇంపార్టెంట్ అంటున్నావు నువ్వు చెప్పేది. అది నేను చెప్పేది. వెరీ గుడ్, సూపర్. నాకైతే మొత్తానికి హ్యాట్రిక్ కొట్టావు. ఈ హ్యాట్రిక్ తర్వాత మరో హ్యాట్రిక్ పై నువ్వు కన్నేసి మంచి మంచి సినిమాలు చేసి మళ్ళీ మా ట్యాగ్ తెలుగుకి వచ్చి మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరినీ కలిసి నీకు సంబంధించిన విషయాలన్నీ అప్పటికప్పుడు తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కూడా మీరు మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఏమైనా చెప్పేది ఉందా మీ పాయింట్లో? మా గేదెల రాజు సినిమా ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. మీ దగ్గరలో థియేటర్స్ లేవా, మా డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టిండి, ఆయన ఎమ్మటి థియేటర్లో సినిమా ఇప్పించేస్తారు. సో ఖచ్చితంగా మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మీరు కంటెంట్ ఉంటే హిట్ చేసేస్తారు, ఆల్రెడీ అలానే హిట్ చేశారు. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మా గేదెల రాజు సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఇదండి ఈ చిన్న పిల్ల 1500తో స్టార్ట్ అయిన ప్రయాణం ఈ రోజున 3 హిట్ సినిమాల దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి ఎట్లాంటి సినిమాలు వస్తుంటాయో. తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అంటారు, వచ్చింది మన తెలుగు అమ్మాయి. మీరందరూ కూడా ఇక మీ చేతుల్లోనే ఉంది, ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఆశీర్వదించి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎప్పుడైతే టాలెంట్ ఉందో, ఎక్కడైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తుంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివమల్లాల.